గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒరే నువ్వు మ్యూజిక్ కొట్టంలో గొప్పడు వేండొచ్చురా, కానీ అమ్మాయిల విషయంలో మాత్రం అమూల్ బేబీ. అక్కడ అమ్మాయిని రోడ్డు మీద ఫాలో చేసి ఐ లవ్ చెప్పుంటే పోయేదిరా. ఆహా రే బీబీసీ, అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 అడుగు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, గివ్ మీ 100 రూపీస్ ప్లీజ్. ఇడియట్, నీకెందుకు నేను 100 రూపీస్ ఇవ్వాలి? ఎవరా నువ్వు? మావా చూసావా, ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గరికి వెళ్ళి 100 అడిగితేనే చెంప చల్లంది. నువ్వు వెళ్ళి ఐ లవ్ చెప్పావు అనుకో, ఇలా సౌండ్ వస్తుంది. అర్థం కాలదా? ఆ అమ్మాయి నీకు నచ్చిందిరా, కానీ నువ్వు అమ్మాయికి నచ్చాలి కదా. ఎలా నచ్చుతావురా? సింపుల్. పిల్లలు బొద్దుగా ఉంటే నచ్చుతారు, అమ్మాయిలు అందంగా ఉంటే నచ్చుతారు, అబ్బాయిలు మంచిగా ఉంటే నచ్చుతారు. సో నువ్వు ఇప్పుడు మంచాడు అన్న విషయం అమ్మాయికి తెలియాలి. ఎలా తెలుస్తుందిరా? ఇది ఇంకా సింపుల్. నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక అనాచరణలైన ₹1,00,00,000 విరాళం ఇస్తూ ఫోటో తీయించుకుని పేపర్లో వేయచ్చు. ₹1,00,00,000? సారీ, కొంచెం ఎక్కువైంది అనుకుంటాను. పోనీ ఒక వీడియోకి పునర్జన్మను ప్రసాదిస్తే? మేమిద్దరం వెళ్ళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? సారీ, ఇది రాంగ్ ఐడియా కదా. అట్లీస్ట్ అడుగు తినే వాళ్ళకి అన్నదానం చేయటం, గుడ్డు వాళ్ళని రోడ్లు దాటించడం, ఇది బాగుంది కదా. నాకు తెలుసు. ఒరే వాసు, ప్రపంచంలో అతి బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? బిజీగా ఉన్న రోడ్ల మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళని వాళ్ళకి ఏమీ కనిపించదురా. వెనకాల నుంచి సైకిల్, పైనుంచి లారీ, పక్కన సారీ. సో దివ్య చూస్తుండగా నువ్వు ఒక గుడ్డోని చూసి రోడ్డు దాటించు, తర్వాత చూడే. ఇంకా ఆ టైంలో గుడ్డోడు ఎక్కడ దొరుకుతాడా? వాసు, నాన్న వాసు, ఎక్కడ నాన్న నువ్వు? జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డు వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు, కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికిన వేసేస్తున్నాం సార్. మీకు కళ్ళు కనిపించవా? టైం ఏంటండి సార్? 8:15. నువ్వు గుడ్డే మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటా అన్నావు కదరా, ఎక్కడరా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డాడు, ఓ అసలు నీ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం 12 మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియని. రండి సార్, మీలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. మీకు కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. నెక్స్ట్ అనుకోండి. ఉషా రెస్పాండింగ్. ఓకే సార్, ఓకే సార్. మేడం స్కోర్ ఎంత? స్కోర్ సారీ, రేడియో అనుకున్నాను. బాబు, బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మా ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి
పుణ్యవతి జన్మ ఉండదు ధర్మం చెయ్యండి బాబు, బాబు, బాబు. ధర్మం చెయ్యండి. ఏమయ్యా చూడటానికి దుఃఖలా ఉన్నావు? ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి తిరుగుతావా? సిగ్గు లేదు నీ బతుకు చెడ. ఏమైంది నీకో అలా కోపడతావేటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి 4 రోజులు పోతాయి. ఎన్నో కాదు సిసి నీతో నాకేటి అమ్మా ధర్మం చెయ్యండి. ఏంటి అంతలా నవ్వుతున్నావు? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? అయ్యో, గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా. ఏ దివ్య, కాల్ ఫర్ యూ. హలో, హాయ్ డాడీ. బాగున్నాను. మీరు అన్నయ్య ఎలా ఉన్నారు? కాలేజ్ బాగుంది. హాస్టల్ యావరేజ్ గా ఉంది. ఎస్, అలాగే టైంకి ఫోన్ చేస్తా, రోజు ఫోన్ చేస్తాను. రైట్? ఓకే డాడీ, బాయ్. ఇంకొకటి చాలా అయిపోయింది. అమ్మ ఇక్కడ స్వామి సచ్చిదానంద స్పీచ్ ఉందని వెళ్ళింది. నేను వాళ్ళంతా స్వామీజీలు అయిపోవడం స్పీచ్లు ఇచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. టూ మచ్. అన్నయ్య 1 minute. ఏంటిది? బుక్స్. తెలుస్తుంది ఎవరికి దేనికి? నీకే, నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షువర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి రాది ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా. డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఓకే, ఆర్మ్స్ గుడ్. ఏ సంధ్య, నీకో విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? మామా. చంపేస్తారా రే? వదిలేరా అమ్మాయిల ముందు ఇమేజ్ పోతాయి. ఏంటా image? దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారా రే? మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేరా? బిషా బిషా. స్టూపిడ్. ఏ కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకెలా కనబడతాయి? ఛీ, వేలేస్తులో. ఎలహ ఎలహ ఎలహ. రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, 2 మటన్ ఫ్రైడ్ రైస్, 2 చికెన్ నూడిల్స్, 2 మటన్ నూడిల్స్, 2 చికెన్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీరికి ఏం కావాలో అడిగి చెప్తా. వెళ్ళు. బేరర్ సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా? మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలో దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పి పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆర్డర్ ఉన్నా కుమ్మి. హలో సార్, మీ అబ్బాయినా? సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్లాడు ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? ఫారెక్స్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదని పిల్లల కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరినే కనడానా? నేను చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏమడుగుతున్నాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి? ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చి వాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది ఏంటి? హెలికాప్టర్ సౌండ్. ఎవరు మినిస్టర్లు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఒరే ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట. నువ్వు వెళ్ళా ఎక్కిస్తారు. వెళ్ళు. సరే బాబు, వదిలేనా? తప్పు మీ నాన్న ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళు.
ఏంట్రా జోకర్ లాగా కనిపిస్తున్నాను కదా? అమ్మాయి కనిపించగానే చీప్గా వెనకాలే తిరగడం, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోతున్నాను. జీవితంలో మ్యూజిక్ తప్ప ఇంకేం లేదు అనుకునేవాడిరా. పొగరు, నేనేమైనా చేయగలన పొగరు ఉండేది. కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కోసం ఛే, నాకు నేనే నచ్చడం లేదురా. కానీ ఆ అమ్మాయి నచ్చుతుందిరా. ఏమైంది మిస్టర్? వెనక లారీ రావడం కూడా తెలియకుండా అంత పరాగ్గా వెళ్తున్నారు. నేను గనక లాగకపోతే మీ పరిస్థితి ఏంటో తెలుసా? ప్లీజ్ టేక్ కేర్. 5 96 97 98 99 100 ఆ 10,000 ఇది డాన్స్ హాల్ అంటూ మరి కీబోర్డ్ ఇన్స్టాల్మెంట్ ఏది బాబు? అన్ని ఒకేసారి చేస్తే మీరు ఖర్చు పెట్టేస్తారని నేనే ఆపాను. మీరు మ్యూజిక్ కొట్టుకోవడానికి మాత్రం ఒకేసారి 3 కీబోర్డులు పట్టుకుపోతారు. డబ్బులు అడిగితే మాత్రం ఒకేసారి ఎవరు? ఏంటి గోపాలం గారు, నేనేదో మరీ పారిపోతున్నట్టు మాట్లాడుతున్నారు. అదే నా బాధ కూడాను. కనీసం పారిపోతే కొన్నాళ్ళకి మర్చిపోవచ్చు. డబ్బులు ఇవ్వకుండా నా కళ్ళెదుటే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బాబు. ఈ ఒక్క నెల ఆగండి సార్, నెక్స్ట్ మంత్ అది ఇది కలిపి మొత్తం పువ్వులు పెట్టిచ్చేస్తాను. ఇలా పువ్వుల్లో డబ్బులు పెట్టిస్తాననే ప్రతి నెల నా చెవుల్లో పువ్వులు పెడుతున్నావు. సార్ సార్ అరవకండి సార్. ప్రెస్టేజ్ అంత డబ్బులు లేని వాడి పెద్ద ఏఆర్ రెహమాన్ లాగా 3 కీబోర్డులు ఎందుకయ్యా తీసుకెళ్తావు? సార్ అనవసరంగా టెన్షన్ పడకండి, బీపీ వస్తుంది. నీకు అప్పిచ్చాక ఒక్క బీపీ ఏంటి బాబు? షుగరు, హార్ట్ అటాక్ అన్ని వస్తున్నాయి, కానీ డబ్బులు మాత్రం రావడం లేదు. సార్ ఒక ఆల్బమ్ చేయనివ్వండి సార్, ఆ తర్వాత చూడండి పబ్లిసిటీ కోసం నా ఫోటో మీ షాప్ లో పెట్టుకుంటారు. ఎప్పటిదాకా ఎందుకు బాబు? నీ ఫోటో ఆల్రెడీ పెట్టుకునే తిరుగుతున్నాను. సార్ మరి మూడోట్లో ఉన్నట్టున్నారు. లేటెస్ట్ ఏమో కీబోర్డు, ఇది గాని ఆడిషన్ తీసుకెళ్తే. హలో, ఇంతవరకు వాయించిన చాలు, అది వదిలే. ఊరికే చూస్తున్నాను సార్. చైతి ముందు చైతి, అది లేటెస్ట్ కీబోర్డ్, నీ రేంజ్ కాదు, కల్లో కూడా కొనలేవు నువ్వు. ఎస్ ప్లీజ్. స్వామి, ఇక తమరు వెళ్తే సంతోషిస్తాను, బిజినెస్ చూసుకుంటాను. ఎరా అందరూ తానాలు చేస్తారా? నువ్వు చేయలేదేటి? మరదే ఇవాళ కుదురుద్దో లేదో అని నిర్ణయం చేస్తా. సోనియా ఆడిషన్ కలిసి ఎవడన్నా తానం చేయకుండా వెళ్తాడా? యాదవా. రేయ్ అక్కడ మ్యూజిక్ చేస్తారని అడుగుతారు కానీ తానాలు చేస్తారని ఎవడు అడగడరా? రేయ్ ఇవాళ కనుక మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫే చేంజ్ అయిపోద్రా. నీ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు. చూడు ఎక్కడ చాలొద్దు. ఈ నోట్స్ ఫైల్లో పెట్టు. రే ఇది ఎక్కడదా? నాకు తెలిసి అడుగుతావని అడి చూడు ఒకసారి. హాయ్ అన్నయ్య. రాది నువ్వు? సోనియా ఆడిషన్కి వెళ్తున్నావు కదన్నయ్య, ఇట్స్ మై ప్రెజెంటేషన్. ఇంత డబ్బు నీకు ఎక్కడదరా? డాడీ నా బర్త్డేకి ఇచ్చిన నెక్లెస్, గాజులు, నేను దాచుకున్న పాకెట్ మనీ ఇవన్నీ పెట్టుకున్నానన్నయ్య. నా కోసం? దీనికే ఇంత ఫీల్ అయితే ఎలా అన్నయ్య? నువ్వు ఇవాళ ఆడిషన్ లో సెలెక్ట్ అయితే నా కోసం ఇన్ని నగలు కొనగలవు. కనీసం ఇన్నైనా కొనగలనా? ఏంటన్నయ్య నువ్వు అలా అంటావు? నువ్వు చాలా గొప్పవాడు అవుతావు. గొప్పవాడిని అవ్వపోయినా పర్లేదురా, కానీ చెల్లెలకి ఏం చేయలేదు చేతగాని వాడిగా మిగిలిపోకుండా ఉంటే చాలు. అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.